అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని దేవుని ప్రార్థిస్తున్నాను. ఇదిగోండి, ఈరోజు నేను పాయ కర్రీ చారు లాగా కూరలాగా చేస్తున్నాను. ఇక పాయ తెప్పించుకున్నానండి. ఈ హాట్ వాటరు సాల్ట్ వేసి హాట్ వాటర్లో పెట్టాను. హాట్ వాటర్లో గోరువెచ్చని చేసుకొని హాట్ వాటర్ వేస్తున్నాను. అది ఎట్లా వేసేస్తున్నాను. మనకి బ్లాక్ ఏమన్నా ఉంటే శుభ్రంగా, ఇవి అయితే శుభ్రంగానే ఉన్నవి, కానీ ఏమన్నా ఉంటే ఇది ఇట్లాగా ఏ విధంగా ఉన్నాయంటే పోతాయి. అన్నీ హాట్ వాటర్ సాల్ట్ వేసుకొని ఒక 5 నిమిషాలు వాటిని హాట్ వాటర్లో వేసేద్దాము. ఒక 5 నిమిషాల నుంచి శుభ్రం కడుక్కుందాం. మనము వాళ్ళు శుభ్రం చేసేస్తారు, కానీ మనం కూడా మళ్ళీ కొంచెం శుభ్రం చేసుకుంటే బాగుంటుందని ఒక 5 నిమిషాలు అది మళ్ళీ చూపిస్తాం వీడియో. హలో, మనం ఈ విధంగా హాట్ వాటర్లో వేసుకున్నాం కదండి. ఈ శుభ్రంగా మనము షాక్ పెట్టి నల్లపంతా ఇట్లాగా గీకేసుకుంటూ ఉండాలి. చాలా శుభ్రంగా వచ్చేస్తామండి. ఈ విధంగా షాక్ పెట్టి మనకు నచ్చని ఏమన్నా ఉంటే బ్లాక్ అంతా ఇట్లా గీసుకుంటూ ఉండి లాగేస్తే షాక్ తోటి ఇట్లాంటివేనండి. మనకు కొంచెం నల్లగా ఉంటాయి, అన్నీ మళ్ళీ శుభ్రంగానే ఉంటుంది. కుక్కర్ పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను ఆయిల్ వేస్తున్నాను. తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఇట్లా ఏమేయట్లేదండి, కొంచెం జీలకర్ర వేస్తున్నాను. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేస్తున్నాను. పెద్ద 2 ఆనియన్స్, టమాటా, కొంచెం సాల్ట్, ఇవన్నీ కొంచెం ఆయిల్లో మగ్గనిద్దాము. వేగిందండి. కొంచెం పసుపు వేసుకుందాము. కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, రెండు టేబుల్ స్పూన్ కారం వేసాను. 2 టేబుల్ స్పూన్ వేసానండి కారం. ఇప్పుడు మనం శుభ్రం కడిగి పెట్టుకున్న పాయ వేసేద్దాము. ఎంత మంచిదండి మనం తింటే. ఇటు కర్రీలాగా వస్తుంది, ఇటు మామూలుగా జ్యూస్ వస్తుంది కదండి. దాన్ని కూడా మనం కాళ్ళు నొప్పులకి, కీళ్ళ నొప్పులకి ఎంతో మంచిది. దేనికైనా ఆరోగ్యానికి చాలా మంచిదండి పాయ అంటే. ఒక 2 నిమిషాలు ఉంచుదాము.
కొంచెము గరం మసాలా, ఇప్పుడు మనం వాటర్ వేసేసుకుందాము. ఈ బాటిల్తో లీటర్ బాటిల్ పోస్తున్నాను. ఇంకా కొన్ని కూడా వేస్తున్నాను. మనకు బాగా 10 విజిల్స్ రావాలండి కుక్కర్లో. 10 విజిల్స్ వస్తే మనకి ఆ బోన్స్లో ఉండదంతా ఇక ఇది ఈ గ్రేవీలోకి వస్తుంది, ఈ రసంలోకి. సరేనండి, ఇప్పుడు మనం విజిల్ పెట్టుకుందాం. కుక్కర్ విజిల్ పెట్టుకొని 10 విజిల్స్ రానిచ్చిందాక మనము ఉడకబెట్టుకోవాలి. హలో, ఎందుకండి మనం 15 హైలో పెట్టి 10 విజిల్స్ రానిచ్చాను. మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టేసేసి మొత్తం 15 విజిల్స్ వచ్చినాయి నాకు. 15 విజిల్స్ వచ్చినాయి. ఈ విధంగా వచ్చింది నాకు ఈ గ్రేవీ. అంత వస్తేనే మనకి బోన్స్లో అన్నీ మనకి ఈ వాటర్లోకి దిగుతుందండి. ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసు వేసుకుందాము. నేను పులుసు కలిపి పెట్టుకున్నాను. ఈ పులుసులో కూడా మనం ఇవన్నీ మగ్గనిద్దాము. ఈ గ్రేవీ, ఈ పీసెస్ అన్నీ పులుసులో బాగా ఉడకాలి. ఒక 5 నిమిషాలు. హలో, మనకి ఈ విధంగా వచ్చిందండి. మనకి ఈ పులుసులో సరిపోతుంది కర్రీ వేసుకొని. దీంట్లో నేను కొబ్బరి పొడి వేసాను. అన్నీ వచ్చి కొత్తిమీర, చివరిగా కొత్తిమీర వేసేస్తున్నాము. ఇది మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఇది మనకి ఈ విధంగా వచ్చిందండి కర్రీ. ఇప్పుడు మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. కొంచెం డిస్టర్బెన్స్గా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. చూసి ట్రై చేసి చూడండి. పాయ కర్రీ అంటే ఈ విధంగా ఉంటుందండి. నేను కర్రీలో అన్నంలో కూడా కలిసేటట్టుకి నేను చేశానండి. ఓకేనండి, బాయ్. వీడియో మొత్తం చివరి దాకా చూడండి. ఓకే, బాయ్.